బిగ్ బ్రేకింగ్ న్యూస్. బీహార్ సీఎం నితీష్ కుమార్ త్వరలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతూ ఉన్నారు. రాజ్యసభకు నామినేట్ అవ్వబోతూ ఉన్నారు. సో గత నవంబర్లో జరిగిన ఎన్నికల్లో అందరూ ఊహించినట్టుగానే భారతీయ జనతా పార్టీకి 89 స్థానాలు వచ్చాయి, జేడీయూకి 85 స్థానాలు వచ్చాయి. వాస్తవంగా ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి జేడీయూకి అవకాశం రాదు, బీజేపీకి అవకాశం వస్తుంది అనుకున్నారు. కానీ ముందే అనుకున్న దాని ప్రకారం నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇప్పుడు ఆయన రాజ్యసభకు వెళ్ళబోతూ ఉన్నారు. బహుశా కేంద్ర మంత్రి అవకాశం కూడా రావచ్చు. ఇదే సమయంలో ఇంకో చర్చ కూడా జరుగుతోంది. జేడీయూలో ఎన్డీఏలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ 16 సీట్స్ వచ్చిన తెలుగుదేశం పార్టీ నుంచి అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిగా వెళ్ళబోతూ ఉన్నారు నెక్స్ట్ అనేసి వార్త కూడా చక్కర్లు కొడుతున్న పరిస్థితి. ఏంటి నితీష్ కుమార్ రిజైన్ చేయడానికి గల కారణం ఏంటి, ఏం జరుగుతుంది? ఎస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో జేడీయూ నితీష్ కుమార్, నెక్స్ట్ 2 చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు చాలా కీలకం. అందుకే ఈ యుద్ధం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం రన్ అవుతుంది. ఇప్పుడు పెద్ద షాకింగ్ ఏంటంటే నేషనల్ పాలిటిక్స్లో నితీష్ కుమార్ జేడీయూ అంటే 3వ అతిపెద్ద పార్టీ అని చెప్పాలి కూటమి తర్వాత. ఆ పార్టీ నేత నితీష్ కుమార్ చీఫ్ మినిస్టర్ పోస్ట్కి రిజైన్ చేసి రాజ్యసభకి నామినేషన్కి వేస్తున్నారు. అంటే ఆయన చీఫ్ మినిస్టర్ పోస్ట్ రిజైన్ చేస్తున్నారు. కేంద్రంలోకి ఆయన ఎంపీగా అయితే ఆయన ఉండరు, 100% ఎంపీగా అయితే ఉండరు. రాజ్యసభ నుంచి ఆయన కేంద్ర క్యాబినెట్లో మంత్రిత్వ శాఖ ఆయనకి వచ్చే అవకాశం ఉంది. అందుకనే ఆయన చీఫ్ మినిస్టర్ పోస్ట్ రిజైన్ చేస్తున్నారు. లేకపోతే అంత ఈజీగా చేయరు. బీజేపీ కంటే కాస్త తక్కువ ఉన్న బీజేపీకి అవకాశం వెళ్తుందనమాట. కాబట్టి అక్కడ ఒక రాజీ అయింది. ఎటువంటి క్లాష్ లేకుండా రాజ్నాథ్ షా గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఆయన రిజైన్ చేశారు. కేంద్ర మంత్రివర్గంలోకి ఆయన 100% వెళ్ళిపోతున్నారు. ఒక అద్భుతమైన కేంద్ర మంత్రిత్వ శాఖ ఆయనకి రాబోతుంది. ఇదైతే అయిపోయింది. మరి ఇక్కడ కూటమిలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంది? చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ ఒక వారసత్వం వచ్చింది. ఏదో బీజేపీకి వదిలేయడం కాదండి. ఆల్రెడీ లోకేష్ గారు ఒక అద్భుతంగా ఆయన పనిచేస్తున్నారు. లోకేష్ గారు ఎప్పుడు పట్టాభిషేకమా అని ఒక చర్చ నడుస్తుంది. ఆయన కూడా ఒకప్పుడు లేక కాదు, ఒక అద్భుతంగా ఆయన వర్క్ చేస్తున్నారు. ఫారిన్ టూర్లకు వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని మించి ఆయన వర్క్ చేస్తున్నారు. ఆయనకి ఎప్పుడు అనేది ఒకటి ఉంది. అంటే ఇదే అదను. ఈ అదనులో ఆయన కేంద్ర మంత్రివర్గంలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళవచ్చు. కేంద్ర మంత్రివర్గం ఏ పోస్ట్ అడిగినా కేంద్ర మంత్రివర్గంలో ఆయనకి ఇవ్వచ్చు. ఓకే, లేదా ఇప్పుడు వచ్చే సంవత్సరం 2027 జూలైలో రాష్ట్రపతి ఎన్నిక జరగబోతుంది. ద్రౌపది ముర్ము గారి పోస్ట్ అయిపోబోతుంది. కాబట్టి వచ్చే సంవత్సరం జూలైలో అధికారం కొత్త రాష్ట్రపతి రాబోతున్నారు ఇండియాలో. అంటే ఏంటి, మార్చి నుంచి ఎన్నికల తంత్రం మొదలవుతుంది. అంటే ఆల్మోస్ట్ కొన్ని నెలల్లో, అంటే వచ్చే సంవత్సరం అంటే వచ్చే మార్చి నుంచి, అంటే ఆ రాష్ట్రపతి పదవి చంద్రబాబు నాయుడు గారికి రాబోతుంది. ఎందుకంటే గొప్ప అనుభవం ఉంది. సౌత్ నుంచి రావడం, తర్వాత టీడీపీ చాలా కీలకమైన పాత్ర పోషిస్తాం, తర్వాత ఎన్డీఏ ప్రభుత్వానికి లౌకికత్వాన్ని ఒక ముద్రనివ్వడం, ఇదంతా ఉంది. కూటమి కూడా అద్భుతంగా బీజేపీకి సపోర్ట్ చేయడం. కాబట్టి ఆయనకు ఒక గిఫ్ట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రపతి పదవి అనేది ఆయనకు అర్హత ఉంది, ఈ డిజర్వ్స్. కాబట్టి అక్కడ ఆయనకు అవకాశం ఉంది. ఇప్పుడు నితీష్ కుమార్ గారు కేంద్రంలోకి వెళ్ళారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలోకి వెళ్ళడమా, లేదా రాష్ట్రపతి పోస్ట్ కొడితే ఇక్కడ లోకేష్ గారికి మార్గం సుగమం అవుతుంది. కాబట్టి ఒక అద్భుతంగా ఈ విషయంలో ఎలాంటి పుకార్లు మనం నమ్మే అవకాశం ఉంది, వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ప్రెసిడెంట్లు అందరూ కూడా సౌత్ ఇండియా నుంచి వస్తారనమాట, సౌత్ ఇండియా. కాబట్టి రాష్ట్రపతి పోస్ట్ ఏదో ద్రౌపది ముర్ము గారికి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చినట్టు కాకుండా, బీజేపీలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లు కాకుండా ఇచ్చినట్టు కాకుండా, ఒక ఎన్డీఏ పార్ట్నర్కే నేను ఇవ్వగలిగాను బీజేపీ చెప్పుకోగలిగితే ఎక్కువ పొలిటికల్ పార్టీస్, ఎందుకంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా గ్రూపు, బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ గ్రూపు. వీరెప్పుడు కూడా ఎంతమందిని మా జట్లో తీసుకోవాలి, ఎంతమందిని తీసుకోవాలనేది ఎప్పుడూ ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, బీజేపీలో ఉండే ఎన్డీఏ పక్షాల్లో టీడీపీకి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే వాజ్పేయి గారి టైం నుంచి మనం చూస్తున్నాం. అదేంటంటే ఈ టీడీపీ అనేది ఒక సెక్యులర్ పొలిటికల్ పార్టీ. కానీ బీజేపీలో ఎక్కువగా బీజేపీ అనేది మతతత్వ పార్టీ, రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ. కానీ ఒక సెక్యులర్ పార్టీ అయిన టీడీపీతో పూర్తి సంబంధాలు ఇలా పెరిగితే అది ఎక్కువగా కాంగ్రెస్లో ఉన్న సెక్యులర్ పొలిటికల్ పార్టీస్ కూడా బీజేపీ వైపు. కాంగ్రెస్ విముక్తి భారత్ అనేది బీజేపీ స్వప్నం అనమాట. చాలా వ్యూహం ఉంటుందండి బీజేపీకి. కాబట్టి సెక్యులర్ పొలిటికల్, తర్వాత సౌత్ ఇండియాలో దాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇవన్నీ ఆలోచించి ఇంకా టీడీపీకి ఏంటంటే ఆయన కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్ళడానికి ఆయనకి స్టేచర్ తక్కువ. చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఎంతో అనుభవం ఉంది. కాబట్టి రాష్ట్రపతిగా అవుతే ఆంధ్రప్రదేశ్కి మంచిదే, టీడీపీకి మంచిదే, చంద్రబాబు నాయుడు గారికి మంచిదే, తర్వాత లోకేష్ గారికి ఇంకా ఉపయోగం. కాబట్టి ఇంకా ఆయన్ని అద్భుతంగా ఆయన పాగేసి వచ్చారనమాట. కాబట్టి రాష్ట్రపతి పోస్ట్కి ఎవ్వరు అనే చర్చలో
ఇప్పుడు ఎవరైనా పోటీ ఉంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాతే ఆ పోటీ ఉంటుంది కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చే తెలుగు ప్రజలకు వచ్చే ఒక అద్భుతమైన గౌరవంగా. కాబట్టి నితీష్ కుమార్ గారు వెళ్ళారు కాబట్టి ఆయన వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఇదే టార్గెట్ పెట్టుకుని ఉండే అవకాశం ఉందని మనం చెప్పచ్చు.